దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన జీవితంలో మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి ప్రభు చూపిన మహా గొప్ప కనికరమును బట్టి మన ప్రేమ కలిగిన ప్రియ ప్రభువుకు కోట్ల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన కోణములో మనందరినీ నడిపించునుగాక. గత 2020 సంవత్సరంలో సంవత్సరమంతా మనల్ని కాపాడి భద్రపరిచి కరోనా బారిన పడకుండా క్షేమాన్నిచ్చిన ప్రభువుకు మరొకసారి వందనములు తెలియజేస్తూ, అలాగే మీరు కూడా మీ జీవితంలో ప్రభు చేసిన మేలను తలపోసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా ప్రభువుకు సమీపంగా ప్రభు చిత్తం చేస్తూ ప్రభువును సంతోషపెడుతూ నడవాలని, ఈ సంవత్సరాన్ని ప్రభు కోసం మాత్రమే మనం ఉపయోగించి ప్రభువును సంతోషపెట్టాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవుని బిడ్డలారా, గత 2020 సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించాడు కనుకనే అనేక అపాయములను మనం తప్పించుకోగలిగాం. అనేక అపాయముల నుంచి మనకు తెలియకుండానే దేవుడు తన దూతల ద్వారా మనల్ని భద్రపరిచాడు. దాని బిడ్డలారా, ఎన్నోసార్లు ఎన్నో అపాయాలు తప్పించుకున్నాం. అది మన శక్తితో మన భక్తితో కాదు, కానీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఈ తెగులు మన గుడారం సమీపించకుండా మనకు కావలి ఉండడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. అందుకే ఆశ్చర్యకరంగా 2020 సంవత్సరం అంతా క్షేమంగా ఉండి ఈ 2021వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. అందును బట్టి ఈ సంవత్సరం అంతా ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించడమే దేవుని బిడ్డలారా మనం చేయవలసిన పని. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. క్రింద వచనం 12వ వచనం గమనించినట్లయితే, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనవాడని నేనే అని దేవుడు చెప్పే ఆ శ్రేష్టమైనటువంటి సారాంశమే ఇది. అనగా దేవుడు మనల్ని కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవదూతల ద్వారా మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటూ ఉంటాడు. కనుక ఇట్టి గొప్ప దేవుని, ఇట్టి ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంత ధన్యులమో. ఇలాంటి ధన్యత అనేక మందికి లేదు దేవుని బిడ్డారా. కానీ దేవుడు తన మహా గొప్ప దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. అందుకే మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మనకు పరిచర్య చేయడానికి ఆయన దూతలను మన కోసం నియమించాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే భక్తుల జీవితాల్లో దేవదూతలు వారికి ఎలా పరిచర్య చేశారో దైవ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే,
అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. దీని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఏలియా యెజబెలుకు భయపడి ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలో ప్రయాణం చేసి ఒక బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ప్రభును ప్రార్థించి, ఇక చాలయ్యా నన్ను తీసుకో అని ప్రార్థించి అలిసిపోయి అలా పడుకుని నిద్రపోతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఏలియాను బలపరచడం అని చూస్తున్నాం. ఆ దేవదూత వచ్చి ఏలియాను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాడంట. గమనించినట్లయితే మనుషులు ఎంతమంది లేరు? దేవుడు ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా, కానీ తన సేవకునికి పరిచర్య చేయడానికి, తన సేవకుని కాపాడడానికి దేవుడు తన దూతను పంపించాడు. దేవుని బిడ్డలారా, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మనకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నిజంగా ఏమాత్రం మనం అర్హులం కాదు దేవుని బిడ్డలారా, కానీ దేవుడు తన ప్రేమ చొప్పున, తన దయ చొప్పున మనకి పరిచర్య చేయడానికి దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఏలియాను బలపరచడానికి, ఏలియాకు భోజనం ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించడం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని బిడ్డలారా, యేషయా 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడడానికి అరణ్యమునకు కొనిపోబడ్డాడు ఆత్మచేత. అపవాది అనేక విధాలుగా యేషయ్యను శోధించిన తర్వాత అపవాది యేషయ్యను విడిచిపోయాడు. కారణం, అపవాదిని యేసయ్య వాక్యం ద్వారా ఎదిరించాడు. నీ ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని వాక్యం ఎత్తి చెప్పగా అపవాది విడిచిపోయాడండి. దాని బిడ్డలారా, అంతసేపు ప్రభు అపవాది చేత శోధించబడ్డాడు కనుక దేవుడు, తండ్రి అయిన దేవుడు తన దూతలు పంపించాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారంట. కనుక దేవుని బిడ్డలారా, మనకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో గొర్రెల దూరం దగ్గర బెతెస్దా అనబడిన కోనేరు ఉంది. ఆ కోనేటిని దేవదూత ఆయా సమయాల్లో ఆ నీళ్లను లేక కోనేటిలో ఉన్న నీళ్లను కదిలిస్తూ ఉంటాడు. అందులో ఎవరైతే మొదట దిగుతారో వారు బాగుపడతారు. అందుకే ఆ కోనేటి చుట్టూ రోగులు గుంపులు గుంపులుగా పడి ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే దేవదూత కదిలించకపోతే అక్కడ స్వస్థత లేదు. కనుక దేవుడు తన దూతను పంపించి ఆ నీళ్లను అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటాడు. ఎవరు మొదట దిగుతారో వారు బాగుపడతారు. ఇక్కడ కూడా దేవదూతలు అక్కడున్న రోగులను కాపాడడానికి లేక వారి స్వస్థతకు పరిచర్య చేయడం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి కొర్నేలికి దర్శనమందు దేవదూత కనబడడం, కొర్నేలిని పేరు పెట్టి పిలవడం మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత అతను ఏం చేయాలో ఆ దేవదూత కొర్నేలికి తెలియజేయడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ప్రతిసారి ప్రతి స్థలాల్లో దేవుని బిడ్డలకు పరిచర్య చేయడానికి, దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్య గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే పేతురు చెరసాల్లో ఉన్నాడు సువార్త నిమిత్తం. అయితే సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన దూతను పేతురున్న చెరసాల్లోకి పంపడం మనం చూస్తున్నాం. ఆ దూత చెరసాల లోపలికి రాగానే దేవుని బిడ్డలారా, గొప్ప ప్రకాశం అక్కడ ప్రకాశించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ దేవదూత పేతురును తట్టి లేపగా పేతురు చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు తీయపడ్డాయంట, ఊడిపోయాయి. అప్పుడు దేవదూత పేతురును బయటికి తీసుకొచ్చినట్లుగా వాక్యంలో మనం చదవగలం. ఇక్కడ కూడా పేతురును దేవదూత కాపాడడం లేక దేవదూత ద్వారా దేవుడు పేతురును విడిపించడం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2021వ సంవత్సరంలో దేవుడు తన దూతను పంపించి అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితుల్లో మన మార్గంలో మనకు తోడుగా ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు పరిచర్య చేయడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా 91వ కీర్తన 1వ వచనం గమనించినట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాయబడింది. అనగా ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, సర్వశక్తుని నీడను ఎవరైతే విశ్రమిస్తారో వారికి దేవదూతలు పరిచర్య చేస్తారు. వారి మార్గములన్నిటిలో దేవుడు వారిని కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారి పాదములకు రాయి తగులకుండా ఆ దేవదూతలు తమ చేతులతో వారిని ఎత్తుపట్టుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా మన పాదములకు రాయి తగులకుండా మన మార్గముల్లో మనం కాపాడడానికి, మనం సొమ్మసిల్లిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు, మన అవసరతల్లో అక్కర్లో ఉన్నప్పుడు, ఆయా బంధకాల్లో ఉన్నప్పుడు, కన్నీటి లోయల్లో ఉన్నప్పుడు దేవుని దూతలు మనకు పరిచర్య చేయాలి అంటే, మనల్ని కాపాడాలి అంటే దేవుని బిడ్డలారా, మన మహోన్నతుని చాటు నివసించాలి. సర్వశక్తుని నీడను విశ్రమించాలి. కలవరపడకూడదు, కంగారు పడకూడదు, సమాధానం కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని రాయబడింది. కనుక ఈ సంవత్సరం మన మనసు లేక మన పాదములు అటు ఇటు వెళ్ళక దేవుని యొక్క మార్గములు చక్కగా నడుద్దాం. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని బిడ్డలారా, కాపుదల భద్రత మనకుంటుంది. అట్టి దేవుని యొక్క రెక్కల నీడలో మహోన్నతిని చాటున ఈ సంవత్సరం మనం నివసిద్దాం. సర్వశక్తిని నీడను విశ్రమిద్దాం. అప్పుడు దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు. మన మార్గములు సేఫ్గా, సుఖంగా, క్షేమంగా నడుస్తాం. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ ఆలస్యమైతే 2022వ సంవత్సరాన్ని చేరుకుంటాం. ఈ సంవత్సరం అంతా దేవుని కృపా సన్నిధి మనకు తోడై నడిపించి ఆయన కాపుదల కింద, భద్రత కింద మనం భద్రపరిచి క్షేమంగా మనల్ని నడిపించి ఆయన చిత్తం చేయ బిడ్డలుగా, ఆయనకు భయపడి బిడ్డలుగా, సర్వోన్నతుని నీడలో విశ్రమించే బిడ్డలుగా మనల్ని సిద్ధపరిచి వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.